నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు మనము జాతీయ అంశాల మీద మాట్లాడుకున్నట్టయితే నిన్న ఎట్లాగా ఇప్పుడు ఆఫీస్ ఆఫ్ హై ప్లేసెస్ అని అంటామంటే గవర్నర్లు, రాష్ట్రపతి ఇట్లాంటి వాళ్ళందరూ దాంట్లో మనం చూస్తుంటే నిన్న వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ మీద పొలిటికల్గా ఆ రాజ్భవన్లోనే పనిచేసే ఎంప్లాయీ మీద సెక్షువల్ హెరాస్మెంట్ అయిందని చెప్పేసి ఒక ఇది వచ్చింది అంశం. ఆ అంశం వచ్చినప్పుడు అది మైట్ బి ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ రూలింగ్ అది వచ్చి ఉండొచ్చు. దానికి ఒక ఎంక్వైరీ అదంతా కండక్ట్ చేయమని చెప్పి పోలీస్ వాళ్ళని పంపిస్తే వెస్ట్ బెంగాల్ గవర్నర్ గారు ఏంటంటే వాళ్ళు ఎవరు రావడానికి వీలేదని చెప్పి ఇది చేసేదని చెప్పేసి ఒక ఇది చేశారు. ఇట్లాంటివన్నీను మరి లోకల్గా ఉండే రీజనల్ పార్టీసు లబ్ధి పొందడానికని చేసి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఏంటంటే ఆయన ఒక విధంగా విత్ ఎ ఫర్మ్ హ్యాండ్ హీఈస్ హ్యాండ్లింగ్ ది ఇష్యూస్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అని అనుకోవచ్చు. అట్లాంటి వాళ్ళని ఒక దీంట్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందడానికి ఏమైనా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అసలు ఈ ఉదంతం మీద యొక్క మీ అభిప్రాయం చెప్పండి. చాలా అన్ఫార్చునేట్ ఇష్యూ, తప్పకుండా మోటివేటెడ్, దాంట్లో ఏ రకమైనటువంటి సంశయం నాకైతే లేదు. చిన్న చిన్న ఆఫీసర్ల దగ్గర ప్లే చేసే ట్రిక్కులను ఇప్పుడు గవర్నర్ మీద కూడా ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఆ లోకల్ లెవెల్ బ్లాక్ మెయిలర్స్ ఇదే చేస్తూ ఉంటారు. తహసీల్దార్లను వీళ్లను వాళ్ళ మాట విన్నప్పుడు ఇట్లాంటివేవో కేసులు పెట్టి వాళ్ళ దగ్గరికి ఇచ్చి ఆ పైన తమ అనుకున్నవి సాధించుకుంటూ ఉంటారు. ఇది కామన్ అయిపోయింది చాలా చోట్ల. ఇప్పుడు గవర్నర్ గారి విషయంలో కూడా జరగటం అంటే వెస్ట్ బెంగాల్ రాజకీయ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనకు తెలుస్తూనే ఉన్నది. ఈయన ఆనంద్ బోసు ఇన్ఫ్యాక్ట్ ఆయన గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్గా అపాయింట్ అయినప్పుడు మా బ్యాచ్ వాట్సాప్ గ్రూప్లో కొంత డిస్కషన్ నడిచింది. ఎందుకంటే ఈయన 77 బ్యాచ్, మాది 79 బ్యాచ్. ఈయన కేరళ వాడు. యాక్చువల్లీ ఈజ్ నాట్ ఎ బెంగాలీ నేమున్నా ఈయన బెంగాలీ కాదు, ఈయన కేరళైటు కేరళ కేడర్లో పనిచేశాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా లెనిన్ బాబు, స్టాలిన్ బాబు, నేతాజీ బోసు, గాంధీ, నెహ్రూ అని పేర్లు, అట్లాగే కేరళలో కూడా పెట్టుకున్న పేరు ఇది. అప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ దేవర్ టాకింగ్ సూపర్బ్లీ ఆఫ్ హిమ్. చాలా చాలా గొప్పగా మాట్లాడారు. చాలా కరెక్ట్ డెసిషను, మంచివాడు, రైట్ పర్సన్ ఫర్ ది రైట్ ప్లేస్ అని అన్నారు. దాన్ని బట్టి ఆయన క్యారెక్టర్ గురించి ఇన్ఫార్మల్గా నాకు ఒక ఐడియా వచ్చింది అప్పుడే. సో ఇప్పుడు అటువంటి వాడు ఏదో చేశాడు అనేటటువంటిది కరెక్ట్ అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం అన్ని రాష్ట్రాలలో కన్నా దిగజారుడు రాజకీయం, దిగజారుడు వ్యవహారం వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ మధ్య జరిగిన సందేశ్ కలి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్. ఎప్పుడు మరి ఆ రాష్ట్రానికి మోక్షం వస్తుందో కానీ ఇదేదో ఇది ఒక రాక్షసపరమైన పాలనే కానీ మానవపరమైన పాలన అయితే అక్కడ నడుస్తున్నట్టుగా లేదు. అందులో గవర్నర్ను కావాలని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆయన చాలా ఫామ్గా ఉండి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, మిగిలిన ఇష్యూస్ను డీల్ చేస్తున్నాడు కాబట్టి. ఈ కేసు ఎట్లా పోతుందనే దానికి ఒకటి లక్కీలీ ఆర్టికల్ 361 కాన్స్టిట్యూషన్ కింద గవర్నర్కు చాలా ప్రొటెక్షన్స్ ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో ఇటువంటిదే డిఫరెంట్గా ఆంధ్రాలో నడిచింది. ఎవరు రోసయ్య గారు గవర్నర్గా తమిళనాడులో ఉన్నప్పుడు ఆయన మీద, ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ పవర్లో ఎవరున్నారో కానీ మొత్తం మీద పాతదేదో కేసు చేసి హూడా ల్యాండ్ సెక్విషను, ల్యాండ్ ఇష్యూస్ మీద అది ఒక పెద్ద ఇష్యూ చేసి దాని మీద ఒక క్రిమినల్ కేసు నడపడానికి చూచినా అది సరిగ్గా ముందుకు ఎందుకు పోలేదని అంటే దీనివల్లనే పోలేదు. ఇది గవర్నర్ గారికి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఈ భద్రతల వలన ఆ కేసును ముందుకు పోవటం అనేది జరగలేదు. అప్పుడు అది అక్కడనే ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఎక్కడికి పోదు. ఎందుకనంటే నో క్రిమినల్ ఆర్ సివిల్ ప్రొసీడింగ్స్ కెన్ బి ఇన్స్టిట్యూటెడ్ అగెన్స్ట్ ఎ గవర్నర్ యాజ్ లాంగ్ యాజ్ హీస్ ఇన్ ఆఫీస్. ఆయన ఆఫీస్లో ఉన్నంత వరకు ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ
ఈ సివిల్ ప్రొసీడింగ్స్ కానీ పెట్టడానికి ఎటువంటి అవకాశము లేదు. బట్ దాని అర్థం పోలీస్ పవర్ టు ఇన్వెస్టిగేట్ కూడా బార్ చేస్తుందా ఏమో నాకు ఉండకపోవచ్చు. సో ఎవరమైనా కానీ నోబడీ ఈజ్ అబవ్ లా అనేది ఒక ప్రొవిజన్ ఉంది కాబట్టి మరి పోలీసు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారా? బికాస్ క్రిమినల్ కేసు అయితే పెట్టలేరు, బట్ ఇన్వెస్టిగేషన్ను బార్ చేస్తారా? మే నాట్ బి. బట్ ఆయనైతే హీ హాజ్ బార్డ్ ది పోలీస్ ఫ్రమ్ ఎంటరింగ్ ది రాజ్ భవన్. చాలా డెలికేట్ ఇష్యూ. ఈమె ఎంతకైనా తెగించున్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇటువంటి రాష్ట్రాలలో పనిచేయడం కూడా చాలా కష్టంతో కూడినటువంటి పనిగా అనిపిస్తూ ఉన్నది. బట్ ఐ థింక్ హీ విల్ కమ్ అవుట్. ఐ మీన్ ఇవన్నీ ఫ్రివలస్ చార్జెస్, మోటివేటెడ్ చార్జెస్ విత్ ఏ స్పెసిఫిక్ పర్పస్. సో తప్పకుండా ఆయన బయటకు వచ్చేస్తాడు. బట్ గవర్నర్ గారే ఇటువంటి అపవాదులను ఎదుర్కొని ఫేస్ చేయాల్సి వస్తూ ఉందంటే ఎంత దిగజారిపోయిందో మన వ్యవస్థ ఆలోచించాలి. రెండోది ఐ మీన్ ఎట్లా వీళ్ళు జర్నలిస్టులు అయినారో, ఎట్లా ఇన్నాళ్ళు ప్రైమ్ దీంట్లో ఉన్నారో తెలియదు. ఆ సాగరిక ఘోష్ ఇప్పుడు ఏదో పెద్ద గ్రేట్ జర్నలిస్ట్ లాగా అది రాసి ఇది రాసి మొత్తం మీద ఏదో నెట్వర్క్, బేసిక్గా యూటినస్ నెట్వర్క్ రన్నింగ్ మీద వచ్చినటువంటి వ్యక్తులే కానీ వీళ్ళేమీ ఇది ఉన్నటువంటి వాళ్ళుగా. ఇప్పుడేమో పోయి టీఎంసీ ఎంపీగా జాయిన్ అయింది. ఓ పెద్ద ట్వీటు, ఐ మీన్ అన్వెరిఫైడు ఎవడో ఒకడు డొమెస్టిక్ హెల్ప్ విత్ ఇన్ ది రాజ్ భవన్ ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసింది. దానిని పెద్ద వైరల్ చేసి దాని మీద ఒక పెద్ద ఇది చేస్తూ ఉన్నది ఆవిడ. సో ఇటువంటి వాళ్ళతో అది ఐ మీన్ బేసికలీ డెస్పరేట్ నెట్వర్క్ వర్కింగ్ ఫర్ ఏ డెస్పరేట్ అజెండా. దట్స్ ఆల్ వాట్ వీ కెన్ సే అబౌట్ దెమ్. చూద్దాం, రాబోయే రోజుల్లో ఆయన క్లీన్గా బయటకు వస్తారని ఆశిస్తూ మీరు మీ ఒపీనియన్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు ముఖ్యంగా మనము చాలా హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏమిటంటే ఈ ప్రతి నెల 31వ తారీఖు ఇచ్చే పెన్షన్స్ గురించి ఈ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఈ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి వీటన్ని డైరెక్ట్గా అకౌంట్ ఖాతాలోనే జమ చేయాలని చెప్పేసి మరి రమేష్ కుమార్ గారు కానీ లేకపోతే టీడీపీ లీడర్స్ కానీ వెళ్ళి వాళ్ళు పెడితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడాను వాటిలో ఉండేటువంటి లోటుపాట్లని చూడకుండా ఎక్సెప్ట్ ఎవరైతే రారో పెద్దవాళ్ళు మూవ్ అవ్వలేరో అలాంటి వాళ్ళందరికీను ఇంట్లోకి ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ బ్యాంక్ ఖాతాలో జమ చేయమని చెప్పి ఆదేశం ఇచ్చింది. ఇదేమైందనంటే గవర్నమెంట్ కరెక్ట్గా స్టాండ్ తీసుకొని ఈ అమౌంట్స్ అవన్నీ పంపించినా ఏదంటే ఇంతవరకు ఈ బ్యాంక్ అకౌంట్కి లింక్ లేకుండా ఎవరింటికి వాళ్ళకి తీసుకెళ్ళి 1వ తారీఖు నాడు ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. ఈ ఇనాపరేటివ్ అకౌంట్స్ అవ్వడం వలన ప్రజల్లో నిన్న మనం పేపర్లు చూస్తుంటే చాలా ఒక విధమైనటువంటి ఏం చెప్పాలి, సరి అయినటువంటి ఇది లేకుండా ప్రతి వాళ్ళు బ్యాంకులకు వెళ్ళడం, బ్యాంకుల దగ్గర క్యూలు కట్టడం, వాళ్ళ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని దీంతో చాలా మటుకు ప్రజల్లో భయభ్రాంతులు బాగా నెలకొన్నాయన్నమాట. మరి దానికేమో మరి రూలింగ్ పార్టీ అంటే మనం ఎల్లో మీడియా పేపర్స్ అనుకుంటాం కదా, వాళ్ళు వాళ్ళ వంతుగా ప్రకటన చేశారు. అట్లాగే సాక్షి వాళ్ళు ఏం చేశారంటే వెలువెల్లాడిన జనం ఏపీలో బ్యాంకుల ముందు క్యూలైన్లో నరకయాతన, 5 ఏళ్ల తర్వాత అన్నదాతకు చంద్రబాబు మార్పు దురవస్థ, ఇవన్నీ ఎట్లని చెప్పి సాక్షి టీవీలో పెట్టారు. ఈనాడు వాడు కూడా వాళ్ళకు పాజిటివ్గా ఉండేటట్టు వేసుకున్నారు. అసలు ఇలాగ ఈసీకి 20 రోజుల ముందు ఫిర్యాదు చేసి ఈసీ జస్ట్ ఓన్లీ అంటే గుడ్డిగా అనడం కాదు కానీ అట్లాగా మామూలుగా చేసింది చేయకూడదని చెప్పి దాని పూర్వపరాలని గురించి ఆలోచించి కొంచెం డైరెక్షన్ ఇస్తే బాగుండేదని నా భావన. దీని మీద మీ యొక్క ప్రతిస్పందన? ఈ మొత్తం ఇష్యూలో నేను ప్రధానంగా ఎన్నికల కమిషన్ని తప్పుపడతాను. వాళ్ళు చాలా చాలా నిర్లిప్తంగా ఒక రకంగా వితౌట్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ పనిచేశారని చెప్పాలి.
మొట్టమొదట కంప్లైంట్ ఇవ్వటంలో తప్పు లేదు. ఎందుకనంటే ఈ వాలంటీర్ వ్యవస్థను ఈ ప్రభుత్వం పొలిటికల్ ఓట్ బ్యాంకులను మొబిలైజేషన్ చేసేటటువంటి ఒక వ్యవస్థగానే ఈ 5 ఏళ్ల నుంచి నర్చర్ చేసుకుంటూ వచ్చింది. దానికి తగినటువంటి ఫౌండేషన్స్ వేశారు. ఎలక్షన్ టైంలో కూడా వీళ్ళు ఇళ్ళ దాకా పోతే ఇంక అక్కడనే ఈ పార్టీ ప్రచారం చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. సో అంతవరకు కంప్లైంట్లో ఏమీ తప్పు లేదు. మనం దీన్ని లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం. ఇది ఇష్యూ కాకుండా ఉండాలంటే సింపుల్గా 1 వర్డ్ ఆర్డర్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ రిక్వైర్డ్ అని కూడా లాస్ట్ టైం నేను చెప్పాను. అదే కరెక్ట్గా ఉండాల్సింది. ఏమని ఇచ్చి ఉండాల్సిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకు ముందు నెలలలో ఏ విధంగా పంపిణీ చేస్తున్నారో అదే విధమైన పంపిణీని మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అవసరమైతే వాడి చేయండి అని ఒక చిన్న ఆర్డర్ ఇచ్చేసి దానికి కన్ఫైన్ కమ్మనమని ఉంటే అసలు ఇష్యూయే ఉండేది కాదు. వాళ్ళు ఇచ్చే ఆర్డరే చాలా లోపభూయిష్టంగా డూ ఇట్ బై డీబీటీ ప్రిఫరబులీ ఆర్ అదర్వైజ్ యాజ్ పర్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అని ఆ 2 ఆప్షన్స్ అడ్మినిస్ట్రేషన్కి వదిలారు. అది తప్పు కదా. బికాస్ దీనివల్ల పొలిటికల్ ఫాలోఅవుట్ ఉంటుంది, కొందరికి మేలు జరుగుతుంది, కొందరికి నష్టం జరుగుతుంది. రాజకీయంగా అంత మాత్రం అవగాహన తెచ్చుకోవాలి. లేకపోతే అటువంటి విషయంలో నువ్వు ఇంకో ఆల్టర్నేటివ్ పెట్టవేంది? అసలు ఎట్లా అంతకుముందు జరిగిందో అట్లాగే ఇప్పుడు చెయ్యండి. చెయ్యటానికి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న గొప్పతనం ఎటువంటి క్రైసిస్కైనా రెస్పాండ్ కాగలదు. ఇప్పుడు తుఫాన్లను హ్యాండిల్ చేసిన దానికన్నా ఇది గొప్ప విషయమా? సడన్గా వచ్చేదానికి అంతా గేరప్ అయిపోయి చేయటం లేదా? ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇవ్వలేమని అంటాం నాన్ సెన్స్. సెక్రటేరియట్ స్టాఫ్ ఉన్నారు, అవసరమైతే మిగిలిన మండల్ లెవెల్ అదర్ స్టాఫ్ను కూడా ఇన్వాల్వ్ చేసి అంతకుముందు ఎట్లా పంపిణీ జరుగుతుందో ఇప్పుడు అట్లాగే చేసి ఉంటే న్యూట్రాలిటీ ఆఫ్ సిస్టమ్ కంటిన్యూ అయి ఉండేది. న్యూట్రాలిటీ ఆఫ్ సిస్టమ్ కంటిన్యూ అయి ఉంటే దీనివల్ల కొంతమందికి పొలిటికల్గా లబ్ధి వచ్చి ఉండేది కాదు, కొంతమందికి పొలిటికల్గా నష్టం వచ్చి ఉండేది కాదు. ఇది మొదటి విషయం. అట్లీస్ట్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యొక్క పాత్ర ఏంటంటే లాస్ట్లో ఒక మాట అన్నాడు, యూ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. స్పిరిట్ ఏంది? స్పిరిట్ ఇంటికి తీసుకుపోయి ఇవ్వటమే స్పిరిట్. లెటరు ప్రిఫరబులీ బై డిపిటీ అన్నా కానీ స్పిరిట్ మాత్రం ఇంటికి తీసుకుపోయి ఇవ్వటమే. సో అడ్మినిస్ట్రేషన్ కూడా అసలు ఆ ఆల్టర్నేటివ్ చేయటం సాధ్యమా అనేదాన్ని ఎగ్జామిన్ కూడా చేసినట్లేదు. ఎగ్జామిన్ చేయటంగా చేసి ఉండాల్సింది. చేయదలుచుకుంటే ప్రభుత్వానికి ఏమిది మించిపోయేటటువంటి విషయం కాదు. దురదృష్టం ఈ ఎన్నికల కమిషన్ యొక్క ఈ చర్య వలన ఒక రాజకీయ పార్టీకి లబ్ధి వస్తున్నది, ఇంకో రాజకీయ పార్టీకి నష్టం వస్తున్నది. దానిని 2 మీడియాలు కూడా హైలైట్ చేస్తున్నాయి. ఎవరికి అనుకూలంగా ఉండేటట్టుగా దీన్ని వాళ్ళు మలుచుకుంటూ ఉన్నారు. బట్ ప్రజల్లో మాత్రం ఇది వీళ్ళు చేశారనేటటువంటి భావన అయితే వెళ్ళిపోయింది, అనవసరంగా వెళ్ళిపోయింది. వెళ్ళి ఉండాల్సింది కాదు. స్క్వేర్లీ ఐ బ్లేమ్ ది ఎలక్షన్ కమిషన్ ఫర్ ది హోల్ ఫియాస్కో. మంచి క్లారిఫికేషన్ ఇచ్చారండి, థ్యాంక్ యూ. ఈ వారం అంతర్జాతీయ అంశాల మీద మనము మాట్లాడుకునేటప్పుడు ఈ వాషింగ్టన్ పోస్ట్లో ఈ రా ఆఫీసరు వీళ్ళంతాను ఈ గురుపత్ సింగ్ పంకో ఏదో ఉంది, ఆ అటెంప్ట్ మర్డర్ అనే దాని మీద ఒక చిన్న ఇది చేసి అసలు ఈ ఖాళిస్తాన్ అంశం అమెరికాలో మళ్ళీ అక్కడ వెళ్ళి అంత రాద్ధాంతం చేసి దీంట్లో నిజాలు అనేది నిగ్గు తేలాలి. బట్ అక్కడ బికాజ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏవైనా ఒక విధమైనటువంటి పన్నాగమా, లేకపోతే మళ్ళీ వీళ్ళ స్థానాన్ని వీళ్ళు మళ్ళీ అంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఇది చూపించుకుందామన్నా, దీని మీద ఒక చిన్న ఈ ఫోకస్ అనేది దాని మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఇది వాషింగ్టన్ పోస్ట్లో వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా అయితే రాలేదు, ప్లాంటెడ్ న్యూస్, దాంట్లో ఏమి డౌట్ లేదు.
ఇప్పుడే కాదు, ఈ నెట్వర్క్ ఎప్పటి నుంచో చాలా గట్టిగా ఎక్కడెక్కడ ఏ దేశాలు కాస్త స్ట్రెంగ్తన్ అవుతున్నాయంటే ఆ లీడర్షిప్ను దించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. దీంట్లో ఒకటి CIA, రెండోది ఈ న్యూస్ పేపర్స్, వెస్టర్న్ న్యూస్ పేపర్స్, గార్డియన్ ఒకటి, వాషింగ్టన్ పోస్ట్ ఒకటి, న్యూయార్క్ టైమ్స్ ఒకటి, వీళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి జర్నలిస్టు ఇండియాలోను మిగిలిన థర్డ్ వరల్డ్ కంట్రీలోను వీళ్ళ ద్వారా ఒపీనియన్స్ రాయించటం, వాటికి ప్రాధాన్యం ఇవ్వటం, ప్రపంచవ్యాప్తంగా వచ్చేటట్టు చూడటం, దాని ద్వారా ఒక అజెండా సెట్ చేయడం. బేసిక్గా వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే అజెండా సెట్ చేయడం, పక్కవాడిని ఎంబరాస్ చేయడం, ఆపైన కాస్త ఆ లెవెల్ తగ్గించి ఆపై నెగోషియేషన్స్కు పిలిపించడం. సో ఇది డెఫినెట్గా ఒక బ్రాడర్ అజెండా ప్రకారంగా లీక్ అయినటువంటి ఇన్ఫర్మేషనే. సో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎవరు ఇచ్చారంటే అమెరికన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి పబ్లిష్ చేయించి ఇప్పుడు బేసిక్గా వాట్ దే విల్ బి లుకింగ్ ఈస్ మోడీని డౌన్ చేయాలి, మోడీ ఇమేజ్ని డౌన్ చేయాలి వరల్డ్ వైడ్గా. సో ఇట్లా ప్రయత్నిస్తున్నాడు అనేది తీసుకొచ్చేది PMO దాకా కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇమేజ్ పోతుంది. బట్ ఈ చీప్ ట్రిక్స్కు కాలం చెల్లింది. ఇప్పుడు బేసిక్గా వన్ పాయింట్ ఆఫ్ టైంలో కనుక ఇండియా చైనా కనుక వాళ్ళ బార్డర్ డిస్ప్యూట్ను సెటిల్ చేసుకొని మూవ్ కాగలిగితే ఇండియా, చైనా, రష్యా, ఇరాన్ ఒక యాక్సెస్ లాగా కనుక చేయగలిగితే ఆ యాక్సెస్ అదే వీళ్ళకు ఫిట్టింగ్ రిప్లై ఇట్లా చేసేటటువంటి. నువ్వు ఈ ఖలిస్తానీ టెర్రరిస్టులకు షెల్టర్ ఇస్తావు, వాళ్ళు చేసే అన్నిటినీ ఇగ్నోర్ చేస్తావు, అక్కడి నుంచి వాళ్ళు ప్లాట్లు నడుపుతూ ఉంటారు, ఇక్కడ కిల్లింగ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడేమో మీటింగులు పెడితే వాడు కెనడా నుంచి ప్రైమ్ మినిస్టర్ పోయి ఆ మీటింగ్లో పాల్గొని వాళ్ళకు సపోర్ట్ ఇస్తాడు. ఆ పైన ఎవడైనా ఇట్లాంటి వాడు అక్కడ లోపల గ్యాంగ్ వార్లో చచ్చిపోతే దాన్ని ఇండియాకు రిలేట్ చేస్తారు. సో ఇదంతా ఒక వెరీ వెరీ సిస్టమాటిక్ ప్లాన్ ప్రకారంగా జరుగుతూ ఉన్నది. ఐ థింక్ ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మన ఇక్కడ లోకల్ మనం అంటున్నాం కదా, ఎల్లో బ్లూ మీడియా ఏ రకంగా పనిచేస్తున్నాయో వాషింగ్టన్ పోస్ట్లు, న్యూయార్క్ టైమ్స్ కూడా అట్లాగే పనిచేస్తున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయదలుచుకుంటే బ్లూ మీడియాలో లీకు, ఆ పైన దాని మీద డిస్కషను, ఆ పైన ఒక డెసిషను. ఏదైనా బాబు గారి సైడ్ నుంచి చేయదలుచుకుంటే ఈ ఎల్లో మీడియాలో లీకు. ఇప్పుడు అక్కడ ఏమైంది, అమెరికన్ ప్రెసిడెంటు ఏదైనా చేయదలుచుకుంటే వాషింగ్టన్ పోస్ట్ ద్వారాను, న్యూయార్క్ టైమ్స్ ద్వారాను లీక్ ఇవ్వటం. అది అంత దిగజారుడు లెవెల్కి వచ్చినటువంటి న్యూస్ పేపర్స్. అండ్ దెన్ ఇన్సిడెంట్లీ వాషింగ్టన్ పోస్ట్ ఓనర్ ఎవడు, వీడు ఫేస్బుక్ ఓనర్ ఎవడో జెఫ్ బాస్ అని ఎవడో ఉన్నాడు వాడు. సో ఇవన్నీ ఒక పెద్ద నెట్వర్క్ నడుస్తుంది. ఎఫెక్టివ్గా డీల్ చేయాలి. ఒకటి రోజు ఇండియాకు అమెరికా అవసరం ఎంత ఉందో అమెరికాకు ఇండియా అవసరం అంతకన్నా ఎక్కువ ఉన్నది. కాబట్టి మనం టైట్ టాక్ చేసి దిస్ ఫార్ నో ఫర్దర్ అంటే వాళ్ళే ముడుచుకునేటటువంటి అవకాశం ఎక్కువ. మంచి విషయాలు చెప్పారండి, థ్యాంక్ యూ. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగిలిన ప్రదేశాల్లో అటు లోక్సభకిను అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతూనే ఉన్నాయి. రేపు 7వ తారీఖు నాడు కూడా కొన్ని చోట్ల ఈ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ 2 విడతల ఎలక్షన్స్ అయిన దాంట్లో కూడా చూస్తే ఓటర్ టర్న్అవుట్ అంత ప్రోగ్రెసివ్గా లేదని. ముందరలో ఏంటంటే వీళ్ళు ఇచ్చే డేటా కూడా కరెక్ట్గా ఇచ్చింటే బాగుండేది. ఫస్ట్లో 61% ఎంత అన్నారు, మళ్ళీ దాన్ని ఎక్కువ మళ్ళీ కలెక్షన్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మీద కూడా కొంచెం ఒక విధమైనటువంటి దుమారం లేపినట్టు అదొక కాంట్రవర్సీ అయిపోయింది. 66%, 67% అయిందని అన్నారు. సో ఇక్కడ విజ్ఞప్తుల పేరు మీద ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు చెప్పినట్టు ఇట్స్ నాట్ ఏ రైట్ టైం ఫర్ కండక్టింగ్ ఎలక్షన్స్. బికాజ్ ఎంత ఓపుకున్నా పెద్దవాళ్ళైనా ఈ ఎండల్లో వచ్చి 10 దాటితే తీవ్ర ఉష్ణోగ్రత, ఇంకా సాయంత్రం 4-5 దాకా. సో ఆన్ ది రిక్వెస్ట్ 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎక్సెప్ట్ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు తప్ప అన్ని చోట్ల ఎక్స్టెండ్ చేశారు. మరి ఇప్పుడు ఇందాక మనకి ఈరోజు మోడీ గారు రాజమండ్రి మహాసభలో ఉద్దేశిస్తూ ఎన్డీఏ తరఫున జగన్ గారిది బ్యాడ్ గవర్నెన్సు, తర్వాత ఆయన మామూలుగా మిగిలిన వాళ్ళందరూ చెప్పినట్టే మనం కూడా, మీరు కూడా చెప్పారు ప్రామిసెస్లో
లిక్కర్ది ఎరాడికేట్ చేస్తున్నారు, అది చేయలేదు, లిక్కర్ పారుతోంది. అట్లాగే ల్యాండ్ మాఫియా, తర్వాత లిక్కర్ మాఫియా, ఇట్లాంటివన్నీ వచ్చి ఇప్పుడు అవుతుంది. సో దెర్ ఇస్ బ్యాడ్ గవర్నెన్స్, ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనేది చాలా ఎక్కువగా అయింది, ఇచ్చినవన్నీ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి ఆయన చేసి ఈ ప్రపోజ్డ్ ఎన్డీఏ చంద్రబాబు నాయుడు యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ని పొగుడుతూ అందరూ చేయాలి అని చెప్పేసి ఆయన చేస్తూ ఉన్నారు. సో ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రేపు 13వ తారీఖు ఎట్లా వస్తాయి అనేది ప్రాతిపదిక మీద మనము, ఎందుకంటే ఓ పక్కనేమో ఫ్రెబీస్ అండ్ ఎట్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశాడు, ఇంకో పక్కన డెవలప్మెంట్ అనేది లేదు స్టేట్లో, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లా ఈ పొలిటికల్ వాతావరణం అనేది ఇంకోటి కూడా ఏంటి, మీరు చెప్పినట్టు దిస్ హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ ఒక 2 months స్పాన్ అవుతుంది ఎలక్షన్స్. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని అంటే ఏమిటి, ఎలక్షన్స్ ముందర ఒక 2 రోజుల ముందర క్యాంపెయినింగ్ అదంతా ఆఫ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సెంట్రల్లో ఉండే మినిస్టర్స్ ఈ స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్ వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు అడ్వకేట్ దేర్ ఐడియాలజీ అండ్ ఆల్ దట్. సో ఆ ప్లేస్కి పరిమితం కాకపోయినా మిగిలిన ప్లేసెస్కి వెళ్ళి వీళ్ళంతా చేస్తున్నారు. సో ఈ లేటెస్ట్ పొలిటికల్ సిచ్యుయేషన్ మీద ఒక జస్ట్ ఇన్పుట్ ఇస్తే బాగుంటుంది. ఒకటి, ఓవరాల్గా ఇండియా లెవెల్లో మనం అంతకుముందు అనుకున్నదే కన్ఫర్మ్ కావచ్చు. బిట్వీన్ 280 to 300, 310 బీజేపీకి ఆన్ ఇట్స్ ఓన్ వస్తాయి. అది నా దృష్టిలో చాలా క్రెడిటబుల్ అచీవ్మెంట్ ఫర్ 2 reasons. ఒకటి, కొన్ని ప్రధానమైన రాష్ట్రాల్లో అలయన్స్ లేకుండా పోతున్నది. తమిళనాడులో అలయన్స్ లేదు, అలయన్స్ ఉంటే ఇంకో 10 వచ్చి ఉండేవి. పంజాబ్లో అలయన్స్ లేదు, ఒరిస్సాలో అలయన్స్ లేదు, ఇట్లా తెలంగాణలో అలయన్స్ లేదు. సో ఒక 4-5 మేజర్ రాష్ట్రాలలో అలయన్స్ లేకుండా ఆన్ ఇట్స్ ఓన్ కంటెస్ట్ చేసి అరౌండ్ 290-300 వచ్చాయంటే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ అచీవ్మెంట్. మంచి ఫౌండేషన్ పార్టీకి నెక్స్ట్ టైం. ఎందుకంటే నెక్స్ట్ టైము అలయన్స్ లేదు కాబట్టి తమిళనాడులో, పంజాబ్లో, ఒరిస్సాలో పార్టీని ఇంకా ఫర్దర్గా బిల్డప్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే వస్తుంది. సరే, మనం అన్న 2 పాయింట్లు స్టిల్ హోల్డ్ గుడ్. రామ మందిరం అడ్వాంటేజ్ వీళ్ళు అనుకున్నంత రాలేదు. అది ఫిబ్రవరిలో పెట్టుకొని ఉంటే తప్పకుండా వచ్చుండే. బేసిక్గా ఎమోషనల్ ఇష్యూస్ను వెంటనే నువ్వు క్యాష్ ఇన్ చేసుకోవాలి, కానీ నెమ్మదిగా ఎప్పటికో వచ్చేస్తాయి అనుకుంటే అవి అంతగా ఇది కాకపోవచ్చు. రెండోది, ఇప్పుడు పెట్టి ఇంత స్ట్రెచ్గా పెట్టడం కూడా అది వాళ్ళకి డిసడ్వాంటేజ్. ఈ 2 డిసడ్వాంటేజెస్ ప్లే చేస్తూ ఉన్నాయి. హీట్ వేవ్. బట్ అఫ్ కోర్స్ అపోజిషన్కి అసలు దేర్ ఇస్ నో అజెండా. ఏమేం మాట్లాడుతున్నాడో అతనికి అసలు ఐ థింక్ అవుట్ ఆఫ్ మైండ్ లాగా ఉన్నాడు ఆ రాహుల్ గాంధీ. ఫస్ట్ ఇది అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పేపర్ సెట్ చేస్తారు కాబట్టి లోయర్ కాస్ట్ వాళ్ళు సరైనటువంటి మార్కులు రావట్లేదు. ఏమైనా అర్థం ఉన్న కామెంట్ అది. ఇటువంటి ఇది టోటలీ సిల్లీ. రెండోది, రిజర్వేషన్ పెంచుతామని బ్యాలెన్సింగ్, ప్రతిదీ బ్యాలెన్సింగే. రిజర్వేషన్ ఇవ్వాలి, మిగిలిన వాళ్ళది కూడా కొంత చూడాలి కదా. ఆ బ్యాలెన్సింగ్లోనే సుప్రీంకోర్టు 50% పెట్టింది. అది ఏం వీళ్ళు పెట్టింది కాదు. 50% పెట్టిన తర్వాత 10 ఏళ్ళు వాళ్ళ నాయనగారును మొత్తం కాంగ్రెస్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది కదా. అప్పుడు ఇష్యూ మాట్లాడలేదు కదా. ఇప్పుడు సడన్గా దీని గురించి మాట్లాడటం ఏంటి, అదొక ఇది. కాబట్టి ఐ థింక్ కాంగ్రెస్ ఆన్ ఇట్స్ వే డౌన్ తప్పకుండా అవుతుంది. దాంట్లో ఏమి ఇది లేదు. అది నేషనల్ థింగ్. స్టేట్ వరకు వస్తే 2-3 విషయాలు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ వాళ్ళు చేసిన ప్రచారం బాగా పోయింది. ప్రశాంత్ కిషోరే చేయించుంటాడు. లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుపోయి గంగానదిలో ముంచి విభూతి పెట్టి ఏ రకంగా అయితే ఓ పెద్ద డ్రామా ఆడాడు. ఇప్పుడు కూడా దీన్ని మెయిన్ ఫోకస్ ఏరియా కింద పెట్టినట్టున్నాడు.
కానీ ఆయన బ్రీఫింగ్ వీళ్ళు సరిగ్గా ఇచ్చినట్లేరు. ఒకవేళ దీనికి అనుకూలంగా అంతకుముందు టీడీపీ అసెంబ్లీలో పలికింది ఇది అనేది కనుక ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దీనిని 15 రోజుల ముందు రిలీజ్ చేస్తుండేవాడు కాదు. దీన్ని రేపు ఎల్లుండో రిలీజ్ చేస్తుండేవాడు. 8th 9th రిలీజ్ చేసి ఉంటే దాన్ని వాళ్ళు తిప్పికొట్టే టైం లేకుండా చేసేసి ఉండేవాడు. దాన్ని డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు ఏమైంది, 15 రోజుల ముందు దీన్ని రిలీజ్ చేసేది బాగా ప్రజల్లోకి పోవడంతో వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళు కౌంటర్ అఫెన్సివ్ చేయగలిగారు. ఇది మాది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి యాక్టు. దెన్ దీన్ని అసెంబ్లీలో పెట్టినప్పుడు టీడీపీ పూర్తిగా సపోర్ట్ చేసిందని వీడియోలు అవి కూడా రిలీజ్ చేశారు. సో అంతవరకు అది ఒకటి న్యూట్రలైజ్ అయిపోయింది. అది న్యూట్రలైజ్ అయినా కానీ ఓవరాల్గా కూడా చూస్తూ ఉంటే ఈవెన్ వాట్ యూ కాల్ ప్రో వైఎస్ఆర్సిపి సర్వేస్ కానీ ఈ సర్వేస్ కానీ ఐ మీన్ ఈవెన్ దెన్ టేకింగ్ దెమ్ యాజ్ న్యూట్రల్ సమ్ ఆఫ్ దెమ్ ఒక ట్రెండ్ ఒకటి అవుపిస్తూ ఉన్నది. ఒక 1 month బ్యాక్ 130, 140 చెప్పారు వైఎస్ఆర్సీపీకి, ఆ పైన 120, 110 అన్నారు. ఇప్పుడు 90, 100 అంటున్నారు. సో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఈజ్ ఆన్ ది డౌన్ స్వింగ్. ఇది డౌన్ స్వింగ్ క్రిస్టలైజ్ అవుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఎన్డీఏ ఛాన్సెస్ ఫార్ బ్రైట్. తప్పకుండా 100 ఈజీగా వస్తాయి. 110, 20 వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ట్రెండ్స్ ఎట్లా ఉంటాయంటే లాస్ట్ దాకా టైట్గా ఒప్పిస్తాయి, ఫైనలైజ్ అయ్యేటప్పటికి క్లియర్ మార్జిన్స్ వచ్చేస్తాయి. బేసిక్గా ఈయన పూర్తిగా అర్బన్ దీన్నంతా ఎలినేట్ చేసుకున్నాడు. రూరల్లో కూడా చిన్న ఓట్ బ్యాంకే, మిగిలిన వాళ్ళలో అది చాలా కరెక్ట్. కొన్ని సర్వేస్లో వస్తున్నాయి, నేను కూడా జనరల్గా ఎంక్వైరీ చేస్తున్నా కానీ అదే ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నది. రూరల్ పాపులేషన్లో కూడా మెన్ ఆర్ ఫేవరింగ్ ఎన్డీఏ, విమెన్ ఆర్ ఫేవరింగ్ వైఎస్ఆర్సీపీ. ఆ ట్రెండ్ ఒకటి లోకల్గా కూడా అవుపిస్తూ ఉన్నది. సో అర్బన్ను 100% ఆర్ 70% కార్నర్ చేసి రూరల్లో 40-50% పోగలిగినా కానీ ఎన్డీఏ ఈజీగా గెలిచిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, కరెక్ట్గా మోడీ గారు చెప్పినట్టు ఇప్పుడు వెళ్ళేది సూపర్ 6 ఏదో అన్నారు కదా, ఇప్పుడు సూపర్ 6 అన్నట్టు 6 కర్సెస్ అనొచ్చు. ఆంధ్రాకు 6 కర్సెస్, జగన్ గారు ఇచ్చిన 6 కర్సెస్ ఏంటంటే ఒకటి శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇంకో 2-3 ఇవి ఉన్నాయి. సో అటు సూపర్ 6 ఇటు 6 కర్సెస్ కలిసి మొత్తం మీద ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ముగిసే అవకాశమే బాగా బ్రైట్గా అవుపిస్తున్నది. దగ్గర పడే కొద్దీ క్రిస్టలైజ్ అయ్యి ఆ టిల్ట్ పూర్తిగా మనకు తెలిసిపోతున్నది. సో చూద్దాం, ఇంకో 1 week టైంలోకి వచ్చేసాం. సో ఈ లోపల మళ్ళీ ఏమేమి తమాషాలు చేస్తారో, ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారో, వాళ్ళ హైప్యాక్ ఏం చేస్తుందో. బికాస్ ఇప్పుడు పోల్ అనేది ఇట్స్ నాట్ ఈవెన్ ఒపీనియన్ కాదు, పర్ఫార్మెన్స్ కాదు, మేనేజ్మెంట్లోకి వచ్చేసింది. మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్, మేనేజ్మెంట్ ఆఫ్ సైకాలజీ, లాస్ట్ మినిట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్. ఎవడు ఎక్కువ పే చేయగలుగుతాడు ఆన్ ది ఫీల్డ్, ఎవడు బాగా నెట్వర్క్ అయి ఉన్నాడు పంచడానికి నెట్వర్క్, అదొకటి. అది ఏ పార్టీకి స్ట్రాంగ్ నెట్వర్క్ పంచడానికి ఉంటుందో వాళ్ళు మోర్ సక్సెస్ఫుల్ అయ్యేటట్టున్నారు. సో చూద్దాం ఎటుకుపోతుంది. ఏదేమైనా ఒకటి మటుకు స్పష్టంగా మన ఛానల్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రతి ఓటరు పౌరుడి కింద తమ బాధ్యత కింద వెళ్ళి ఓటు వేయండి. మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని రాజకీయ పార్టీల యొక్క భవిష్యత్తును మీరు నిర్దేశించండి. మీరు ఓటు వేయకపోతే అది చాలా దురదృష్టం పౌరుడి కింద. సో అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 7 o'clock వెళ్ళి 9 లోపల చేసేయండి, లేకపోతే ఈవినింగ్ 5 తర్వాత అయినా వెళ్ళి చేసి ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఈ గత 20 రోజులుగా చూస్తూ ఉంటే ఈ ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ మీద ఇటు అధికారంలో ఉండేవాళ్ళు, అటు అపోజిషన్లో ఉండేవాళ్ళు చేసి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒకళ్ళ మీద మించి ఒకళ్ళ మీద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అసలు దీని గురించి కాస్త పూర్తి వివరణ ఇచ్చి ఇది మంచిదా అవునా కాదా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా ఉంటుంది,
ప్రజల్లో ఉండే అపోహను తొలగించడానికి మీరు దీని మీద మీ యొక్క అభిప్రాయం చెప్తారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్చువల్లీ దీనికి మొత్తం కర్త కర్మ క్రియ యునైటెడ్ ఏపీ క్యాడర్ ఆఫీసర్ ఆయన ఉన్నాడు వినోద్ అగర్వాల్ అని. ఆయన ఇప్పుడు సర్వే ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్గా ఉండేవాడు ఆంధ్రప్రదేశ్లో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. ఆ టైం ఎవరి టైం రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందే, మేబీ చంద్రబాబు నాయుడు గారి టైంలో నేను అనుకుంటాను, రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ ఈ రకమైన ఒక ఎక్సర్సైజ్ ఒక డిస్ట్రిక్ట్ను ఎగ్జాంపుల్గా తీసుకొని నిజామాబాద్లో చేశారు. అంటే దీంట్లో ఒక సిస్టమ్ ఏంటి అంటే ఈరోజు మనకి ఎవరికి ఏ భూమి మీద ఉన్నటువంటి టైటిల్ అయినా ప్రిసంప్టివ్ టైటిల్, అంటే ఎవడు క్వశ్చన్ చేయనంత వరకే నీ టైటిల్, కంక్లూసివ్ టైటిల్ కాదు. కంక్లూసివ్ టైటిల్ ఇస్తే సివిల్ లిటిగేషన్ ఉండదనేది ఐడియా, దీని బిహైండ్ ఐడియా. కంక్లూసివ్ టైటిల్ ఇప్పుడు చాలా వరకు భూములన్నీ డిస్ప్యూట్లో పడుతున్నాయి, డిస్ప్యూట్లో పడబట్టి అనవసరంగా కోర్టులలో కూడా చాలా చాలా ఖర్చులు అవుతున్నాయి. దీనిని తీసేసి ఒక కంక్లూసివ్ టైటిల్ కనుక ఇవ్వగలిగితే బాగుంటుందనేది ఇది కేవలం రాష్ట్రంలో ఉన్న అభిప్రాయమే కాదు, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అభిప్రాయం కూడా. దానికి అనుగుణంగా నీతి ఆయోగ్ ఇనిషియేట్ చేసుకుని ఒక మోడల్ యాక్ట్ ఒకటి తయారు చేసింది. ఇన్ఫ్యాక్ట్ దానికి ఇచ్చిన ప్రియాంబులో కూడా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఈ ల్యాండ్ రికార్డ్స్ విషయంలో వరల్డ్ వైడ్ ర్యాంకింగ్లో ఇండియా 152 158 వస్తున్నది. ఈ సివిల్ డిస్ప్యూట్స్ వలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నది. బికాస్ ఎవరైనా వచ్చి ల్యాండ్ కొనాలనుకుంటే ఆ పైన డిస్ప్యూట్స్ అవుతాయనంటే అంత త్వరగా ఇన్వెస్ట్ చేయరు కదా ఇన్వెస్టర్స్ కూడా, బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా. కాబట్టి దీనికి కాస్త ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో కూడా మనం పైకి పోవాలంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ భూమికి సంబంధించినటువంటి విషయంలో డెసిసివ్నెస్, డెఫినిటివ్నెస్, ఈ రెండు అవసరం. దీనికోసంగా చేయాలని ఈయన వికే అగర్వాల్ గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ చేస్తే వాళ్ళు మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తయారు చేశారు. దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించి మీరు కొంత అది అటు ఇటుగా మార్పు చేసుకొని చేయండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేసింది. దీంట్లో ముందు ఫీచర్స్ చెప్తాను, ఆపై నా అభిప్రాయం చెప్తాను. దీని ఫీచర్స్లో ఏంది, ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఒకటి ఉంటాడు. సో హీ విల్ ఇన్వైట్ ఆల్ ఉన్న రికార్డునంతా ముందు దాన్ని పెట్టుకొని ఆ రికార్డును అనుసరించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కాల్ ఫార్ చేస్తారు. ఎక్కడైతే అబ్జెక్షన్స్ అవి లేవో అక్కడ ఎవరిదైతే వాళ్ళది కన్ఫర్మ్ చేయటం జరుగుతుంది. అబ్జెక్షన్స్ ఉన్నవన్నీ అప్పలేట్ ట్రిబ్యునల్ పంపిస్తాడు. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఒక ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఈ రికార్డును మార్చడం జరుగుతుంది. దాన్ని పబ్లిష్ చేసిన 2 years లోపల ఎటువంటి అబ్జెక్షన్స్ లేకపోతే దెన్ కంక్లూసివ్ ప్రూఫ్ ఇచ్చేస్తారు. ఇంకా దాని మీద ఇంకెవడో ఆపైనా అబ్జెక్ట్ చేయడానికి వీల్లేదు. ఏదైనా అబ్జెక్షన్ చేస్తే ఆ 2 years లోపలనే చేయాల్సి ఉంటుంది. సో బ్రాడ్గా ఇది యాక్ట్ చేశారు. ఇంకా రూల్స్ కూడా రాలేదు, రూల్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది ఎనీ పర్సన్ కెన్ బి మేడ్ ది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనేది ఒకటి తీస్తున్నారు. తప్పు. ఒక సెక్షన్లో ఆ మాట అన్నారు కానీ కింద సెక్షన్లో దాన్ని క్లారిఫై చేశారు. ఇట్స్ ఓన్లీ అన్ ఆఫీసర్ హూ కెన్ బి ఏ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కాగలేదు, హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ది గవర్నమెంట్ లేదు, అది ఇష్యూ కాదు. బట్ దీని మీద నా అభిప్రాయం ఏంటి అంటే ఎక్సెప్షన్స్ డీల్ చేయటం బెటరా, మొత్తం సెన్సెస్ చేయటం మంచిదా? ఇప్పుడు ఎంత ఇది ఉన్నా కానీ 90% ఆఫ్ ది కేసెస్లో అది ప్రిజంప్షన్ కానీ ఏమి కానివ్వు, ఎవడు వచ్చి నీ భూమి మీద నాదని క్లెయిమ్ పెట్టడు. నార్మల్గా దట్ ఈస్ ది థింగ్. ఐ మీన్ యూ హవ్ బీన్ ఎంజాయింగ్ లాంగ్ ఉన్న డిస్ప్యూట్స్ నీకంతా కలిపి 10%లో ఉండొచ్చు, 5%లో ఉండొచ్చు. అవే సివిల్ సైడ్ చాలా పెద్దవవుతాయి, అది వేరే విషయం. నువ్వు ఎప్పుడైతే ప్రజలను యూ గివ్ యువర్ అబ్జెక్షన్స్ అన్నావో వాటికి ఒక బుర్రలో ఇంకో తొలుస్తుంది ఏదో ఒకటి పెట్టడానికి. కొన్ని చోట్ల లేని డిస్ప్యూట్లు కూడా కొత్తగా తయారయ్యేటటువంటి అవకాశం, ఇటువంటిది వైడ్ స్ప్రెడ్గా నువ్వు చేయటం మొదలెడితే వచ్చే అవకాశం ఉంది. అదొకటి గమనించుకోవాలి. అసలు దీంట్లో ప్రాబ్లం ఏంది అంటే సివిల్ కోర్ట్స్ సరిగ్గా పనిచేయకపోవటం.
సివిల్ కోర్ట్స్ కావాల్సినంత నెంబర్లో లేకపోవటం, దీనికి ఆల్టర్నేటివ్గా ఈ సివిల్ కోర్ట్ సిస్టమ్ను స్ట్రెంగ్తన్ చేసి ఎక్కువ మందిని పెట్టి చేస్తే బెటర్గా ఉంటుందా, అదొకటి ఆలోచించాలి. ఈ ఆల్టర్నేటివ్స్ ఆలోచించకుండా సడన్గా ఇది చేసేస్తామంటే దీనివల్ల అన్నీ సెటిల్ అవుతాయంటే పొరపాటు. ఒకటి, మొత్తం అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ వెరీ కాన్షియస్లీ, విష సర్పాలు విషనాగులు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్. నీకు కాంప్లికేషన్ లేకపోతే కాంప్లికేషన్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంటారు, చేస్తారు కూడా. దట్ ఈస్ దేర్ జాబ్. ఎక్కడ బట్టినా రెవెన్యూకు సంబంధించినంత ప్రాబ్లమ్స్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ క్రియేటెడ్ బై ది స్టాఫ్ ఓన్లీ. సో అటువంటి సిస్టంలో వాళ్ళ ద్వారా దీనిని చేయటం ద్వారా ఏదో సాధిస్తాం అనుకోవటం కరెక్ట్ కాకపోతుందేమోనని నా అభిప్రాయం. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లోనే కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అపీల్స్ అని ఒకటి ఉంటుంది, సపరేట్ క్వాసి జ్యుడిషియల్ ఫంక్షన్ డీలింగ్ విత్ దిస్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ దెన్ గివింగ్ ఆర్డర్స్. మోస్ట్ కరప్ట్ ఫెలో అక్కడ పోస్ట్ అవుతాడు, అండ్ హీ ఈజ్ మేనేజ్డ్ బై హూఎవర్ ఈజ్ ఇన్ ది గవర్నమెంట్. సో ఆ సిస్టమ్ అంత దరిద్రంగా ఉన్నప్పుడు ఈ సిస్టంతో మేము ల్యాండ్ టైటిలింగ్ను చేస్తామనంటే మంచి రిజల్ట్స్. అది ఏది, సెన్సస్ అందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ అంటే. దాని బదులు ఎక్కడైతే నీకు అబ్జెక్షన్ వస్తుందో దాన్ని సరిగ్గా పరిశీలించి క్విక్గా డిస్పోజ్ చేసే సిస్టమ్ను దాన్ని డెవలప్ చేసుకుంటే బెటర్ కదా. అదే దట్ మే గివ్ ఏ బెటర్ రిజల్ట్. దట్ కెన్ బి strengthening the civil courts or strengthening some of the revenue courts with civil power. ఇప్పుడు వీటిలన్నింటిలో సివిల్ ప్రొసీజర్ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇవి నాన్ సివిల్గా కూడా సివిల్ కోర్ట్ ప్రొసీజర్ ఫాలో కాకుండా కూడా చేయొచ్చు. వీటి మీద ఇంకా సివిల్ కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ ఉండదు. ఏదైనా ఉన్న అప్పీలు హైకోర్టుకే ఉంటుంది. చాలా వరకు ఐ మీన్ గివెన్ ది లెవెల్ ఆఫ్ అవేర్నెస్, ఒక ఏమంటారు, హిస్టీరియా సృష్టించినట్టు అవుతుంది ప్రజల్లో. సడన్గా అమ్ము నా ల్యాండ్ ఏమైపోతుందో. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది దీంతో. రెండోది, 2-3 ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయి. తొందరపట్టింది, మహారాష్ట్ర ఆల్రెడీ యాక్ట్ని పెట్టింది. ఆగి చూచి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయో అవి చూసుకొని చేస్తే బాగుంటుంది పరిస్థితి. ఓవరాల్గా అయితే దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్తో మొదలైంది. ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ ఉన్నాయి. కంక్లూసివ్ ప్రూఫ్ ఇస్ ఎ గుడ్ థింగ్. బట్ సిస్టమ్ ఎంత కరప్ట్ అయి ఉన్నదంటే, సిస్టమ్ ఎంత కాంప్లికేట్ అయి ఉన్నదంటే, చాలా ఫోకస్, డివోషన్, కమిట్మెంట్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో లేకపోతే ఇది అరాచకానికే దారిచేస్తుంది. నా అడ్వైస్ ఇది, ఈ పద్ధతిలో ముందుకు తీసుకుపోవటం సరికాకపోవచ్చు. బెస్ట్ థింగ్ ఈజ్ మోర్ రెవెన్యూ ట్రిబ్యునల్స్ క్రియేట్ చేయి, మోర్ ఇవి పెట్టు. అబ్జెక్షన్ వచ్చినంత వరకు క్విక్గా పరిష్కరించాలి. క్విక్నెస్ ఆఫ్ డిస్పోజల్ లేకపోబట్టి ఇష్యూస్. సివిల్ కోర్టుకు పోతే అది ఎత్తేలైనా పెట్టేనా అది అయ్యేటప్పటికి 2 జనరేషన్లు అయిపోతాయనేది, అది మోర్ ఇంపార్టెంట్. సో యూ స్ట్రెంగ్థెన్ ది సివిల్ కోర్ట్ సిస్టమ్, మేక్ మోర్ రెవెన్యూ కోర్ట్స్ ఆల్సో, గివ్ దెమ్ ది సివిల్ కోర్ట్ పవర్ అండ్ డిస్పోజ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ దెమ్. వీటిలో వచ్చినటువంటి కేసులు మళ్ళీ ఇంకా సివిల్ కోర్టుకు పోకుండా డైరెక్ట్గా హైకోర్టుకు పోయే సిస్టమ్ పెట్టుకొని అట్లా చేస్తే ఏమైనా వస్తుందేమో. కానీ ఈ పద్ధతిలో పోతే మాత్రం ఇది డిజైరబుల్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ప్రాక్టికబుల్లా గివెన్ ది టైప్ ఆఫ్ ఫెలోస్ వీ హ్యావ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అరాచకంలాగా జరుగుతున్నది కదా ఈ రోజుల్లో. ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అయినా కానీ రెవెన్యూ లోకల్ ఎమ్మెల్యేస్ హ్యావ్ బికమ్ కింగ్స్, అన్నిటినీ చేస్తున్నారు. ఇది ఇంకో పెద్ద అవెన్యూ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. సో ఐ థింక్ ఇది ఓవరాల్గా నేనైతే డిజైరబుల్ కాదని ఫీల్ అవుతాను. ఓకే, మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. లెట్ us see. ఇన్ఫ్యాక్ట్ నాకు అప్పుడప్పుడు సందేహం వస్తూ ఉంటుంది,
హైదరాబాద్లో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కూడా వీళ్ళు ఆక్షన్ అంటే గవర్నమెంట్ రెవెన్యూ గురించి చేసిన వాటిలో కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా ఆ ల్యాండ్లో లిటిగేషన్స్ ఉన్నాయి. సో ఎట్లాంటిది ఏదో ఒకటి రాకపోతే కంక్లూజివ్ టైటిల్ అనేది ప్రతివాడికి ల్యాండ్లో మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా భయం. ఎందుకంటే ఇట్స్ హార్డ్ అండ్ మనీ ఈజ్ ట్రైంగ్ టు పుట్. ఇంకా కోర్టు చుట్టూరా తిరిగి ఇది విసిగి వేసాగిపోయి ఇవన్నీ అంటే మనకి ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని కూడా ఒకటి ఉంది. దానివల్ల ఏమి ఫలితాలు మనకేం ఎక్కువ కనబడట్లేదు అసలు. అదేదో అంటే పొలిటికల్ రెజల్యూషను ఇట్లా వస్తున్నాయి అంతేగాని మంచి వివరణ ఇచ్చారు. ఇప్పుడు అదే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా మంచి యాక్ట్లో ఎప్పుడు తప్పు ఉండదు, ఇంప్లిమెంటేషన్లోనే వస్తుంది. దాన్ని మళ్ళీ అంతా రాజకీయం చేసేసారు కదా, ఇది కూడా రాజకీయం కాదు అనే గ్యారంటీ ఏముంది? దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ 90% ఆఫ్ ది సిస్టంలో ప్రాబ్లం లేవు. నువ్వు అంటావా గవర్నమెంట్ ల్యాండ్లు అంటావా? గవర్నమెంట్ ల్యాండ్లలో ఎప్పుడు గవర్నమెంట్ ఎందువల్ల పోగొట్టుకుంటుందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూస్లో ఈ ప్రైవేట్ ఫెలోసు, ఆఫీసర్లు, పాలిటీషియన్స్ షరీక్ అవుతారు. వాడు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పుట్టిస్తాడు, దాన్ని ఎవరు ఇక్కడ ఛాలెంజ్ చేయరు. ఛాలెంజ్ చేయకుండా అలవ్ ఇట్ టు గో, కోర్టులలో ఆర్డర్ తెచ్చుకుంటారు, ఇంప్లిమెంట్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో ఆ డేంజర్ ఉంది. అదొక మేజర్ ఇష్యూ విత్ గవర్నమెంట్ ల్యాండ్. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ ల్యాండ్లో అమ్మి గవర్నమెంట్ ఆక్షన్ చేసి ఇచ్చినప్పుడు ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఎ కంక్లూసివ్ టైటిల్. ఎందుకంటే అది ఏదైనా అయితే అక్వైర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. అంతవరకు ఆ ఇష్యూస్ కొంత విత్ ఇన్ రేంజ్లోనే ఉంటాయి. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పొలిటికల్ సిచ్యుయేషన్లో ఎన్డీఏ కానీ ఏదైనా సీట్లు సర్దుబాటులో ఏమైందంటే మనం ఆల్రెడీ ఇదివరకు మన ఛానల్ ద్వారా చెప్పాం, సరి అయినటువంటి వ్యక్తులకు దశా నిర్దేశం చేసినటువంటి వ్యక్తులకు ఎవరైతే పార్టీల గురించి కష్టపడ్డారో అటువంటి వ్యక్తులకు కొంతమందికి సీట్ అడ్జస్ట్మెంట్స్లో అది దేనివలన అనేది కూడా మీరు చెప్పారు, మనకు తెలియదు పొలిటికల్ లెవెల్లో ఏం డెసిషన్స్ తీసుకున్నారనేది. అట్లాంటి ఒక 2 విషయాలు మనము చర్చించుకుందాం. ఒకటి ఏంటంటే మరి 4 నెలల ముందర నుంచి బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ప్రామిస్ల మేరకు పరిపూర్ణానంద స్వామి గారు హిందూపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి తర్వాత హిందూపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పోటీ చేద్దాం అనుకున్నారు. సరే, ఆఖరి రోజు వరకు కూడా ఆయన వేచి ఉంచాడు, ఏమైనా మార్చి ఏమైనా ఆయనకి ఇస్తారా అని. ఇవ్వడానికి కుదరలేదు. అందువలన ఆయన బయటకు వచ్చి మరి ఎవరు త్యాగం చేయాలనే దాని మీద మనం డిస్కస్ చేసుకున్నాము. ఆయనే చెప్పారు, we really sympathize him because he did not get the BJP seat in Hindupur MP or Assembly constituency. సో దానికి ఆయన కొంచెం అంటే రివోల్ట్ అని కాదు, బట్ నేను ఇంత కష్టపడి ఇది చేశాను, నా వెనకాల మనుషులు ఉన్నారు చేస్తారు అని చెప్పేసి కొంతమంది ప్రశ్న వేశారు. ఏమంటే మరి మొదట్లో పార్లమెంట్ సీటుకి వేస్తూ ఉన్నారు, మరి ఇప్పుడు మీరేమో అసెంబ్లీ సీటుకే కన్ఫైన్ అయ్యారు అని అంటే ఆయన అన్నారు, ఏదో అమ్మవారి దయవలన ఇది హిందూపురము, అందువలన నా వెనకాల చాలామంది వ్యక్తులు ఉన్నారు వచ్చి వేస్తారు కాబట్టి ఎలక్షన్ ఆయన చెప్పింది కూడా చాలా సబ్గా ఉంది. ఎలక్షన్ క్యాన్వాసింగ్ క్యాంపెయిన్ చేయడానికి జస్ట్ మొన్ననే ఆయనకి అగ్గిపెట్టి గుర్తిచ్చారు. సో నాకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో అన్ని చోట్లకి వెళ్ళడం చాలా కష్టం కాబట్టి నేను ఓన్లీ అసెంబ్లీ దానికి కన్ఫైన్ అయిపోయి కంటెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా అందరూ యొక్క మద్దతు మీద నేను ఇక్కడ చేస్తున్నాను. మరి అంత ఆయన శ్రమపడి చేసినందుకు అంటే మనము ఒక విధంగా ఇలాంటి వాళ్ళకి అంటే ఒక మంచి ఏదంటే ఆయన అన్నది కూడా ఒకటే, బాలకృష్ణ గారు ఆయన ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చి చూస్తారు, అక్కడ ఉండి ప్రజల యొక్క కష్ట నష్టాలని అది బ్యాక్వర్డ్నెస్ని చేయడానికి అనేదేమో బాలకృష్ణ గారు పట్టించుకోరు. అట్లాగే వైఎస్ఆర్సీపీ ఆవిడేమో బెంగళూరులో రియల్ ఎస్టేట్ అదంతా చూసుకుంటుంది, ఆవిడకి కుదరదు. అందువలన నేను ఇక్కడే ఉండి అవసరమైతే ఢిల్లీ వెళ్ళి మోడీ గారితో కూడా మాట్లాడి లేకపోతే అసెంబ్లీలో ఇది చేసి మీకు నేను సమన్యాయం చేస్తాను, నా కమిట్మెంట్ ఇది, రాజకీయాల్లో స్వచ్ఛతని పారదర్శకతని తీసుకొస్తానని ఆయన చెప్పడం అయింది. అట్లాగే ఆయన హిందూపురంలో ముందుకు వెళ్తున్నారు. అట్లాగే
మనం చూస్తుంటే కొంచెం జొన్నావిత్తులు గారు ఆయన కూడాను విజయవాడలో ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. చాలామంది సంఘాల వాళ్ళు వీళ్ళు వాడు అందుకు కూడా జొన్నావిత్తులు గారికి సహాయం చేయాలి. ఆయన కూడా ఏంటంటే ఒక కవి కాబట్టి ఆయన భావం ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చేశారు. ఇట్లాంటి కొంతమంది ఉన్నారు వ్యక్తులు. వీళ్ళిద్దరిని ఒక జస్ట్ 2 ఇన్స్టెన్సెస్ కింద తీసుకున్నాను నేను. ఇట్లాంటి వాళ్ళకి అంటే ఒక దృక్పథంతో ఓటు వినియోగించుకునే వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేయవచ్చా అనే దాని మీద మీ అభిప్రాయం? మొట్టమొదటిది ధనబలం, అంగబలం, కులబలం, కుటుంబ బలంతో రాజకీయం చేస్తాం, గెలుస్తామనుకునే వాళ్లను ఓడించాల్సిన బాధ్యత ప్రజలపైన ఉన్నది. ఎందుకంటే డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఈ 4కి తావులేవు. దురదృష్టం ఏంటంటే వచ్చే ప్రతి అభ్యర్థి దేంట్లోనో ఒక దాంట్లో ఐడెంటిఫై అయిన టైప్లోనే వస్తున్నారు. అటువంటివి ఏవీ లేకుండా ఈరోజు ఎన్నికల్లో నిలబడి పోటీ ఇస్తున్నటువంటి 2 వ్యక్తులు, హిందూపురంలో పరిపూర్ణానంద స్వామి, విజయవాడ సెంట్రల్లో జొన్నావిత్తుల గారు. అట్లీస్ట్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది ఇర్రెలవెంట్. ఎవరు గెలిచినా కానీ పెద్ద పురిగేది ఏమీ లేదు ఈ రోజున్న పరిస్థితుల్లో. ఈ ఇద్దరికి మాత్రం ఓటర్లు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అది తప్పకుండా అది ఒక బాధ్యత కింద చేయాలి. హిందూపురంలో ఉన్నటువంటి ఓటర్లు పరిపూర్ణానంద స్వామి గారికి ఓటేయటం ద్వారా వారసత్వం, కుటుంబం, కులం, అర్థం, అంగబలాలకు అర్థం లేదు అని చెప్పగలరు. అదొక ఆపర్చునిటీ వాళ్లకు. కాబట్టి నా అపీలు హిందూపురంలో ఉన్నటువంటి ఓటర్లందరూ వాళ్ళ విచక్షణను ఉపయోగించి పరిపూర్ణానంద స్వామి గారికి తప్పకుండా ఓటేయాలి. సిమిలర్లీ జొన్నావిత్తుల గారు ఒక ఆశయంతో పెట్టాడు. 40 లక్షలు ఐ థింక్ ది పర్మిటెడ్ లిమిట్, అంతవరకే నేను ఖర్చు పెట్టుకోగలను, దాంతోనే నేను చేస్తాను. మిగిలిన వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు ఎవరైనా దానికి కన్ఫైన్ అయ్యి చేయగలరా, రెడీయా? అంత ట్రాన్స్పరెంట్గా కమిటెడ్గా వచ్చేటటువంటి వాళ్ళు మనకి ఈ రోజుల్లో ఎవరు లేరు. ఒకళ్ళు ఇద్దరు నిలబడితే వాళ్ళ ద్వారా మొత్తం ఎలక్టరల్ సిస్టమ్కి ఒక మెసేజ్ పంపించాల్సిన బాధ్యత ఓటర్ల మీద ఉన్నది. కాబట్టి విజయవాడ సెంట్రల్ ఓటర్లకు నా విజ్ఞప్తి, జొన్నావిత్తుల గారికి ఓటేయండి. హిందూపురం ఓటర్లకు నా విజ్ఞప్తి, పరిపూర్ణానంద స్వామి గారికి ఓటేయండి. మంచి ఆలోచన. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాజకీయాలు వేడెందుకున్నాయి. ఒక కరెక్ట్గా 1 వీక్ నెక్స్ట్ ట్యూస్డేకి ఇక్కడ 13th మే ఎలక్షన్స్ ఆంధ్ర, తెలంగాణ అట్లాగే మిగిలిన ప్రదేశాల్లో కూడా అవుతూనే ఉంటాయి. సో ఈ ఎలక్షన్స్ వాతావరణంలో మనం ఇదివరకు ఆల్రెడీ మన ఛానల్ ద్వారా కూడా మాట్లాడుకున్నాము. ముఖ్యంగా అంటే ఈ ఆఫీసర్స్ యొక్క నిబద్ధత, దీని గురించి మరి అది అపోజిషన్ పార్టీస్ స్ట్రాటజీయా లేకపోతే ఎలక్షన్ కమిషన్ ముందుగా వీటి గురించి జాగ్రత్త తీసుకుపోవడం అర్థం కాదు. నిన్న సాయంత్రానికి చూస్తే అపోజిషన్ పార్టీస్ అంటే ఇంకొక 1 వీక్ 10 డేస్ ఉందనే టైంలో అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఈ రాజేంద్రనాథ్ రెడ్డి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి చాలా ప్రోగా ఉన్నారు, అందువలన మీరు ఆయన మార్చాలి అని ఇమీడియట్గా చెప్పగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దాన్ని స్పందించి ఒక 8 రోజుల ముందర ఆయన్ని మార్చాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి విన్నవించడం, ఆయనని రిలీవ్ చేయడం. అలాగే ఈరోజు ఉన్న ప్యానెల్లో హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి గుప్తా గారిని డీజీపీగా చేయడం. అసలు ఒకటి అర్థం కానిది ఏంటంటే ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ సుయో మోటో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీస్ని సమన్వయపరిచి వీళ్ళ మీద ఏమైనా అభియోగాలు ఉన్నాయా, వీళ్ళు ఫేవరబుల్గా ఉన్నారా, అన్ఫేవరబుల్గా ఉన్నారా అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి చేస్తే ఏమవుతుందంటే ఇది ఒక పెద్ద గేమ్ అయిపోయింది బిట్వీన్ రూలింగ్ పార్టీస్ అండ్ అపోజిషన్ పార్టీస్. ఇట్లా ఏమవుతుంది, కరెక్ట్గా చేసి స్వచ్ఛంగా ఉండి పనిచేసిన ఆఫీసర్లను కూడా ఒక్కొక్కసారి మార్చాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే నిశ్చర్యం అనేది అధికారుల్లో ఉంటుంది. సో ఈ
ఎలక్షన్ కమిషన్ అపోజిషన్ పార్టీస్ యొక్క కంప్లైంట్ వలన ఈ ఆఫీసర్స్ని లేకపోతే డీజీపీ లెవెలే కాదు డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళందరూ కూడా చాలా మాత్రం అన్నీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళని ఎలక్షన్లకు దూరంగా పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ఈ ఎలక్షన్సే కాదు, అంత ముందర ఎలక్షన్స్లో కూడా మామూలుగా మనము చీఫ్ సెక్రటరీని ఆంధ్రప్రదేశ్లో కూడా మార్చడం మనం చూసాము. ఏదో పునీతే గారిని తీసేసి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీ చేయడం. ఇవన్నీ ఏమిటంటే ఈ జరుగుబాట్లు అనేది ఎంతవరకు సమంజసము, దీని మీద ఒక పాలసీ అనేది కనుక లేకపోతే రాబోయే రోజుల్లో, ఎందుకంటే రాజకీయాలు రోజు రోజుకి దిగజారుతనం ఎక్కువైపోతుంది. సో దీని మీద యొక్క ఏ విధమైన మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అని మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ఒకటి, అపోజిషన్ పార్టీ కంప్లైంట్ చేయాల్సినంత మాత్రాన మార్పు జరిగి ఉండదు. వాళ్ళు ఇండిపెండెంట్గా అసెస్ చేసుకొని మారుస్తారు. సో ఇప్పుడు వాళ్ళకు ఎలక్షన్ అబ్జర్వర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమైనా వీళ్ళు రైస్ చేసి ఉంటే వాటిని ఎగ్జామిన్ చేసి ఆ పైన వ్యూ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి అపోజిషన్ పార్టీ ఊరికి ఒక కంప్లైంట్ చేయంగానే ఒక ఆఫీసును మారుస్తారనేది సరైన విధానం కాకపోవచ్చు. బట్ నా పాయింట్ స్లైట్లీ డిఫరెంట్. ఇప్పుడు లాస్ట్ టైము ఎలక్షన్ టైంలో కూడా మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్ టైంలో ఇద్దరిని మార్చారు. సిఎస్ను మార్చారు, డీజీపీని మార్చారు. ఈ తర్వాత డీజీపీని మార్చారు. మరి సిఎస్ను మారుస్తారో లేదో తెలియదు. ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్ దగ్గర పడుతుంటున్నప్పుడు ఇటువంటి ఇది చేసే బదులు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ వచ్చిన టైంలోనే బ్రాడ్గా ఒక అసెస్మెంట్ తీసుకొని క్రాస్ సెక్షన్ నుంచి ఒపీనియన్ తీసుకొని అపోజిషన్ నుంచి ఒపీనియన్ కూడా తీసుకొని డిఫరెంట్ సెక్షన్ వాళ్ళ అబ్జర్వర్స్ కూడా అప్పటికే వస్తారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఫస్ట్ 1 వీక్లోనే ఒక అసెస్మెంట్కి వచ్చి మార్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు అప్పుడు ఏంటి యాజ్ ఎ పాలసీ మార్చినట్టు ఉంటుంది. ఒకటి, చాలా ఫెయిర్ ఆఫీసర్ అయినా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 1 సంవత్సరం కానీ అంతకుముందు సీఎం గారు ఆయన సిఎస్ గాను డీజీపీ గాను చేసి ఆయన కింద పనిచేస్తే ఒక లైసన్ అయితే వాళ్ళ మంచి డెవలప్ అవుతుంది. ఆ లైసన్ తప్పకుండా వాళ్ళను ప్రభావితం చేస్తుంది కొంత. అది లేకుండా ఉండాలంటే ఒక కొత్త ఆఫీసర్ని తెచ్చి ఫ్రెష్గా పెట్టామంటే ఆ రకమైన అటాక్ చేయడానికి వీలుండదు. అటువంటి లైసన్ ప్లే చేయడానికి కూడా అవకాశం ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ 3 సిఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్. ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే తప్పకుండా మార్చాలి. ఎందుకంటే వాళ్ళు చేసేదే పొలిటికల్ ఇంటెలిజెన్స్ చేసేటప్పుడు చాలా క్లోజ్గా సీఎం గారితో వాళ్ళతో మూవ్ అవుతారు కాబట్టి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు కాబట్టి అది ఐ థింక్ ముందే జరిగిపోయింది. బట్ అది కూడా ఇట్లాగే మళ్ళీ కంప్లైంట్లు కూడా అవసరం లేకుండా అట్ ది టైమ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోనే యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పాలసీ అన్ని రాష్ట్రాలు కూడా మార్చేసి న్యూట్రల్, అట్లీస్ట్ పర్సీవ్డ్ టు బి న్యూట్రల్. కొత్త వాళ్ళు ప్యానెల్ తెచ్చుకొని దాంట్లో సెలెక్ట్ చేసి పెడితే ఎవరు అంటానికి లేదు. వాళ్ళు రావటానికి సిఎస్ కావటానికి కానీ డీజీపీ కావటానికి కానీ ఎవరికి ఒబ్లైజ్ అయ్యి ఉండరు కాబట్టి మోర్ ఇండిపెండెంట్గా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది బెటర్ సిస్టమ్. కానీ మరి ఈయన బయాస్డ్ అన్నప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ మొదలయ్యి ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ 1 మంత్ దాకా అయింది కదా, ఇంకో 1 వారం రోజులు ఉన్నాయి. మరి 1 మంత్లో ఆయన చేసిన యాక్షన్స్ చాలా వరకు ప్రభావితం చేసి ఉండాలి కదా. అదే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన వెంటనే కనుక మార్చి ఉంటే ఆ అలిగేషన్ చేయడానికి కూడా వీలుండేది కాదు కదా. అది బెటర్ అప్రోచ్ అవుతుందేమో అని. ఇప్పుడు సడన్గా ఆఫ్కోర్స్ రేపు మళ్ళీ ఏదైనా ఇంకెవరిని మారుస్తారనుకోండి, సిఎస్ గారిని మారుస్తారనుకోండి, మరీ ఎలక్షన్ ముందు తీసేసే అవసరం లేకుండా ముందే అటువంటి చర్యలు తీసుకొని ఉంటే బాగుంటుందనేది నా ఒపీనియను. మేబీ అది బెటర్ సిస్టమ్ ఏమో, రాదర్ దాన్ ఈ అలౌ దెమ్ టు వర్క్ అండ్ దెన్ అవాయిడ్, వాళ్ళ మీద కంప్లైంట్స్కు అవాయిడ్ చేసి వాటి మీద ఎంక్వైరీ చేసి ఆ పైన నిర్ణయం తీసుకొని దీనికంతా ప్రాసెస్కు టైం పడుతుంది. అప్పటికే వీళ్ళు డెసిషన్స్ ఏమైనా చేసేవన్నీ అనే డైలీ బేసిస్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ వాలంటీర్స్ ద్వారా పెన్షన్స్ను పంపిణీ చేయడం ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత కరెక్టెడ్ సిస్టమ్ అయితే మొత్తం స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆపరేటర్స్ను ఇన్వాల్వ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా
గ్రామ ఇంటికి దీన్ని పంపిణీ చేయించాల్సింది. మరి అది జరగలేదు కదా ఈ విడతలో. మరి జరగకపోవటానికి కారణం ఎవరనాలి? అదే కనుక మీరు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాంగ్గానే కనుక టాప్ లెవెల్లో చేంజెస్ చేసి ఉంటే మేబీ జరిగి ఉంటేదేమో. బికాస్ వాళ్ళు ఒబ్లైజ్ అయి ఉంటారు గారు ఇష్యూను కాస్త అయిన డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆలోచించి ఉండేవాళ్ళు. సో అది ఐ థింక్ కొంత ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో సరిగ్గా ఆలోచించి వ్యవహరించడం లేదనేది నా అభిప్రాయం. సరే, మీ వచ్చే ఎలక్షన్స్కైనా మనలో వీటిల్లో ఒక విధమైన మార్పు ఉంటుందేమో అనేది చూద్దాం, ఆలోచిద్దాం. మంచి విషయం చెప్పారు.